ముఖ్యంగా ఈ రేడియేషన్ థెరపీకి సంబంధించి అపోహలేంటి, వాస్తవాలేంటి? సో రేడియేషన్ అనగానే జనాలకి ఫస్ట్ భయము అదేంటో ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. రేడియేషన్ అయిన తర్వాత పేషెంట్ సినిమాల్లో చూపించినట్టు ఎలక్ట్రిక్ షాక్ తీసుకున్నాక పేషెంట్ బయటకు వచ్చి పడిపోతూ వెళ్తున్నట్టు అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, సో ట్రీట్మెంట్ జరిగినంతసేపు పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు. ఇది ట్రీట్మెంట్ అయ్యిందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. బీమ్ ఎప్పుడు ఆన్ అయింది, ఎప్పుడు ఆఫ్ అయింది కూడా తెలియదు. 3rd వీక్ 4th వీక్ తర్వాత కొంతమంది కొన్ని డిసీజెస్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్కి కూడాను కరెక్ట్గా వాటికి మెడిసిన్స్ వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది. చాలామంది పేషెంట్స్ ఏంటి అని అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మేము తట్టుకోలేము, మాకు వద్దు అని చెప్పేసి మధ్యలో ట్రీట్మెంట్ వదిలేసి వెళ్ళిపోవటము. సో బ్రేక్స్ అనేవి చాలా మటుకు అవాయిడ్ చేస్తేనే మనకు క్యూర్ రేట్స్ అనేవి బాగుంటాయి. సో బ్రేక్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.